ఆస్తమా వ్యాధిగ్రస్తులలో గురకలను తగ్గించే చిట్కాలు. ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాడే ఇన్హేలర్లు రాత్రి సమయంలో వచ్చే గురకలను తగ్గిస్తుందని గ్యారంటీ ఏం లేదు. కానీ ఇంట్లో ఉండే ఔషధాలను వాడటం వలన ఈ సమస్య నుండి ఉపశమనం పొందుతారు. గురకలను తగ్గించే గృహ నివారణలు. ఆస్తమా వ్యాధి నిర్ధారణ అవగానే ఇన్హేలర్ ఎప్పుడు మీతో ఉంచుకోమని వైద్యుడి సలహా ఇస్తాడు. కానీ రాత్రి పడుకున్నప్పుడు వచ్చే గురకలు ఇన్హేలర్లు ఎంతవరకు తగ్గిస్తాయి? కానీ కొన్ని రకాల ఔషధాలు ఇలాంటి గురకలను తగ్గించడమే కాకుండా ఆస్తమా వ్యాధి తీవ్రతను సమర్థవంతంగా తగ్గిస్తాయి. ఆ ఔషధాలేంటో మీరే చూడండి. క్యాంఫర్ మరియు ఆవాలు. ఆవాల నుండే శ్వాసగొట్టాలలో అభివృద్ధి చెందే మ్యూకస్ను నివారించి ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కలిగిస్తుంది. క్యాంఫర్ను ఆవాల నూనెకు కలపటం ద్వారా ఔషధం యొక్క శక్తి మరింత పెరుగుతుంది. కొన్ని చుక్కల ఆవాల నూనెను వేడి చేసి ఒక జార్లో బంధించి వచ్చే ఆవిరులను పీల్చండి. నిమ్మరసం రోజు తాగటం వల్ల మ్యూకస్ ఉత్పత్తి నియంత్రించబడి గురకలను తగ్గిస్తుంది. ఒక చెంచా తాజా నిమ్మరసంను రోజు ఉదయాన తాగటం వలన రాత్రి కలిగే ఈ గురకల నుండి ఉపశమనం పొందొచ్చు. అంతేకాకుండా చక్కెర కలపని ఒక గ్లాసు నిమ్మరసం మీ శ్వాసగొట్టాలను శుభ్రంగా ఉంచి దగ్గు మరియు జలుబులకు దూరంగా ఉంచుతుంది. తేనె సహజంగా నయం చేసే గుణాలను కలిగి ఉంటుందని మనందరికీ తెలిసిందే. అంతేగాక యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఈ గుణాలు కలిగి ఉండే తేనె దగ్గును కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అంతేకాకుండా ఆస్తమా వ్యాధిగ్రస్తులలో గురకలకు కారణమైన ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. అంతేకాకుండా తేనె రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. వెల్లుల్లి. ఉబ్బెత్తుగా ఉండే వెల్లుల్లి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో కూడిన దగ్గు వంటి వివిధ రకాల వ్యాధులను తగ్గించే శక్తి కలిగి ఉంటుంది. ఇదిలా ఏర్పడే ఇన్ఫెక్షన్లను శ్వాసగుట్టాల్లో మ్యూకస్ ఉత్పత్తి అవటం వలన ఆస్తమా వ్యాధిగ్రస్తులలో రాత్రి సమయంలో గురకలు కలుగుతాయి. ఇలాంటి సమయంలో 3 నుంచి 4 వెల్లుల్లి మీకు సహాయపడతాయి. వెల్లుల్లి క్యాప్సిల్ అందుబాటులో ఉన్నాయి కానీ ఇవి ఔషధం వల్ల సమర్థవంతంగా పనిచేయలేవు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.